ఇలా పీపుల్తో చెస్ ఆడే వాళ్ళ నేచర్ గురించి మనం డీప్గా గమనిస్తే వీళ్ళకి ఎంపతి, రిగ్రెట్, రిమోర్స్ ఇలాంటివి ఏవి ఉండవు. వీళ్ళకు ఒక స్ట్రేంజ్ విష్ ఉంటుంది, నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అని. అయితే నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు డిస్కార్డ్ ఫేజ్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఒక బాతు గుడ్డు పెడుతుంటే బంగారు గుడ్డు ఎలా పెట్టించాలని నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. కానీ వీళ్ళకి క్రెడిట్ కూడా వీళ్ళకే కావాలి కదా. అంటే ఇఫ్ యూ ట్రావెల్ విత్ దెమ్, ఇఫ్ యూ గో అలాంగ్ విత్ దెమ్, ఆ క్రెడిట్ మీకు ఇవ్వాల్సి వస్తే వాళ్ళ వాల్యూ ఏముంటుంది? కాబట్టి యాజ్ సింపుల్ యాజ్ దాట్ వాళ్ళు చేసే పని ఏంటి అంటే మిమ్మల్ని డిస్కార్డ్ చేసేస్తే మీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన నాలెడ్జ్కి జస్ట్ లైక్ దే సే కాపీ రైట్స్ ఆర్ ట్రేడ్ మార్క్స్ మీకు ఉండవుగా. ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ దే హ్యావ్ బిల్ట్ ఇట్, ఆర్ ఇదంతా వాళ్ళ నాలెడ్జ్ నుంచి ఉట్టిపడిందే, వాళ్ళే చేశారు, ఆది నుంచి అంతం వరకు వాళ్ళదే ఈ కర్త కర్మ క్రియ. సో దిస్ మ్యాటర్స్ అ లాట్. సో దట్ ఈస్ ద మోటివ్. అండ్ వీళ్ళు చాలా అంటే వ్యక్తిగతంగా చాలా గౌరవం ఇస్తూ మీకు మరి ఏ రకమైన హాని చెయ్యరు. ఎందుకంటే అసలు యునో ఫిజికల్గా కాదు కదా వీళ్ళ ఇంటెన్షన్. వీళ్ళంతా ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లేయర్లో బతుకుతూ ఉంటారనమాట. దట్ ఓన్లీ ఇన్ దట్ ఇమోషనల్ లేయర్ వేర్ దే కెన్ సీ త్రూ ఓన్లీ యువర్ ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్. కాబట్టి కోతిని కోతిలోడు ఆడించినట్టు దీస్ పీపుల్ క్యాన్ ప్లే విత్ యూ. అలా ఆడుకున్నప్పుడు వాళ్ళకు ఒక రకమైన కిక్ వస్తుంది, ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. అండ్ అల్టిమేట్లీ అందరి ఆమోదం పొంది అవుట్ ఆఫ్ వ్యాలిడేషన్ అవతల వాళ్ళకి ఎప్పుడైతే ఐసోలేషన్ ఫేజ్ ఆర్ డిస్కార్డ్ ఫేజ్ తర్వాత వీళ్ళతోటే జనాలు ఉన్నారు అన్నట్టు ప్రతి ఒక్క స్టేజ్లో వీళ్ళు వాడుకునే జనాలు వేరే. అంటే ఈ వ్యాలిడేషన్ అంటే నేను చేసిన తప్పు కాదు వాళ్ళని డిస్కార్డ్ చేయడం అనేది కూడా ఒక వ్యాలిడేషన్. ఆ వ్యాలిడేషన్ ఎవరి దగ్గర అయితే సీక్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి అతీతం కాదు, వాళ్ళని ఆ టైంకి వాడుకుంటున్నారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని ఉగాదికి డిస్కార్డ్ చేస్తే ఇంకొకళ్ళని దసరాకి, ఇంకొకళ్ళని మళ్ళీ ఉగాదికి. ద టైమింగ్ మే బీ డిఫరెంట్, బట్ వీళ్ళ నేచర్కి, వీళ్ళ ఆలోచనకి, వీళ్ళ చెస్ గేమ్కి, వీళ్ళకి పావులు అయ్యే విధానానికి ఎవ్వరూ మాత్రం అతీతులు కారు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఏంటి అని తెలుసుకునే ముందు ఎలా డీల్ చెయ్యాలి అని తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్.